అని పిలుస్తున్నారండి, మమ్మీ అని పిలుస్తున్నారు. డిక్షనరీ తీయండి, ఒకసారి చూడండి. మమ్మీ అంటే చచ్చిపోయిన శవం, కుళ్ళిపోయిన శవం. వందల వేల సంవత్సరాలుగా ఈజిప్టులో పిరమిడ్లలో ఉన్నటువంటి ఒక శవాలని మమ్మీలు అంటారు. సజీవంగా ఉన్నటువంటి తల్లిని, లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి తల్లిని పట్టుకొని మమ్మీ అనడం అనేటువంటిది శ్రేయస్కరమేనా? ఒక్కసారి మన పిల్లలకి అమ్మా, మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఒక లేగదూడ ఏమని పిలుస్తుంది? అమ్మా అని పిలుస్తుంది. మరి అదే విధంగా ఈ పిల్లవాడు కూడా ఏమని పిలవాలా? అమ్మా అని పిలవాలా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. పిల్లవాడు కింద పడితే అమ్మా అంటాడా మమ్మీ అంటాడా? ఒకసారి చూడండి. అమ్మా అనే అంటాడు. అంటే వాడికి సహజంగా వాడి జీవనం లోపల ప్రతి సెల్లో ప్రతి కణం లోపల కూడా మాతృభాష ఉంది. అదేవిధంగా మన కళలు కంటాం. కళలు ఏ భాషలో కంటాం? ఇంగ్లీష్ భాషలో కంటామా? హిందీ భాషలో కంటామా? కళలు ఏ భాషలో వస్తాయి? మాతృభాషలో వస్తాయి. కాబట్టి మన మాతృభాషని మన పిల్లలకి కనుక నేర్పించినట్టయితే, స్కూళ్ళల్లో వాళ్ళు ఎట్లాగూ నేర్పియరు, పాఠశాలల్లో వాళ్ళు ఎట్లాగూ నేర్పియరు. ఇప్పుడు నాలాంటి వాడు, నా ఘర్గా నా ఘాట్గా, నాకు హిందీ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ అసలే రాదు, తెలుగు అంతంతే. 10 పదాలు తెలుగు పదాలు మాట్లాడితే దాంట్లో ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది. నా ఘర్గా నా ఘాట్గా. అట్లా కాకుండా